రథయాత్రకు ఇచ్చేసిన రెడ్డి నియోజకవర్గ కేంద్రానికి చెందిన సందర్భంగా స్వాగతం పలికే సభలో ఉన్న నా మాదిగ తల్లులు అక్కలు చెరలకి వివిధ ప్రకాశం జిల్లా ఏదుగూడన ఒక చిన్న మారుమూల గ్రామంలో పడుతున్న పేద పిల్లలు హైదరాబాద్ తీసుకెళ్లి హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేశాం. ఉదయం 11 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఒకటే డిమాండ్, పేద వర్గాలందరికీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆపరేషన్ గవర్నమెంటే చేయించాలి, అందుకే ప్రభుత్వమే భరించాలని చెప్పి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు చేస్తే అప్పుడు రాజశేఖర్ గారు దిగొచ్చి ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందే విధంగా నేను ఒక పథకం తీసుకొస్తానని చెప్పి ప్రకటించి ఆ తీసుకొచ్చిన పథకమే ఆరోగ్యశ్రీ పథకం అని చెప్పి రాజశేఖర్ గారు చెప్పారు. పార్లమెంట్ పంపారు, వర్గీకరణ బిల్లు పెట్టమని చెప్పి శాసనసభ తీర్మానం కాపీ నా దగ్గర ఉన్నది. 2007లోనే ఈ మన్మోహన్ సింగ్ ప్రభుత్వమే వర్గీకరణ ఏ విధంగా చేయాలని ఉషా మేర కమిషన్ వేస్తే ఆ కమిషన్ నివేదిక కూడా 2008లోనే వర్గీకరణ జరగాల్సిందే, పార్లమెంట్ లో బిల్లు పెట్టాల్సింది చెప్పి స్పష్టంగా నివేదిక వచ్చేసింది. సాంకేతిక ఇబ్బంది లేదు, అసెంబ్లీ తీర్మానం ఉన్నది, కమిషన్ నివేదిక ఉన్నది, రాజకీయ ఇబ్బంది కూడా లేదు. ప్రజలారా, ఈ రాష్ట్రంలో ఉండబడే అన్ని రాజకీయ పక్షాలు ప్రధానమంత్రి గారికి, ఈ దేశంలో అన్ని రాజకీయ పక్షాలు ప్రధానమంత్రి గారికి మీరు వర్గీకరణ బిల్లు